నాకే సతుకులొద్దు. ఎందుకని? నేను సతుకోను. నేను ఒప్పుకోను. అయినా నీకు ఇంత బాగా చదివిస్తుంటే చదివేందుకొద్దు? అదంతే. అదంతే అంటే ఇది అంతే. పో బడి బా. నేను బడికెళ్ళను, అడవికే వెళ్తాను. అడవిలో ఏముంది? పులి మేక చంపడం అంతేగా. మా అడవిలో పులి మేకనే కరుస్తుంది, మేక గడ్డినే కరుస్తుంది. మీ అడవిలో మనిషే మనిషిని కరుస్తాడు. నేనంతా నేను వద్దంటే పారిపోతా. నువ్వు నన్ను ఎదిరించినా చెప్పకుండా పారిపోయినా మీ అయ్యను మోసం చేసినట్టే తెలుసా? అదెలా? మీ అయ్య నీ చేతిని నా చేతిలో పెట్టి ఒట్టేసిపోయాడు కదా. అందుచేత నువ్వు ఎప్పుడూ నా దగ్గరే ఉండాలి. సరే. గుడ్. గుడ్ కాదు, మా అయ్య నీ కాడే ఉందమన్నాడు కానీ చదివించమని లేదు కదా. అవును, అయితే అదంతే. నీ కాడే ఉంటాను కానీ చదువుకోలేదు. అదంతే. కష్టాలొస్తే ఏడుస్తూ టైం వేస్ట్ చెయ్యడు రాంబంటు. సవాలు చేసి సవారి చేస్తాడు రాంబంటు. అందుకే అతని లెక్కే వేరు. కప్పలు అప్పాలైపోవచ్చు, సున్నాలన్నాలైపోవచ్చు, ఏమో ఏనుగులు ఎగరావచ్చు అంటాడు రాంబంటు. కదలకమ్మా. కదిలితే జడ చెదిరిపోతుంది, చెదిరితే అమ్మొచ్చి మొట్టికాయ వేస్తుంది. నీకా నాకా? నాకే. అక్క, నాకంటే నువ్వే బాగుంటావు. ఎందుకని? ఏం కాదు. కాదులు గేదె చెప్పక్కర్లే, నాకంటే ఎందుకు బాగుంటావు అని అడిగా. చెప్పు. కదిలిపోయావు, జడ చెదిరిపోయింది. పోతా దాన్ని కొడతావటే? నీకంత పొగరే? నిన్ను నిన్ను ముదరష్టపుతానా? శనిగ్రహమా? పాపిస్తుదానా? ఇదే నా పాపటి తీయటం. పాపిటి ఒంకరైతే బతుకంతా ఒంకరవుతుందని మీ అమ్మ చెప్పలేదు? తెలిసే ఈ పని చేస్తున్నావా? ఇదే నీ తోపటి అయితే ఇలా చేస్తావా? అయ్యో అయ్యో సవతల్లి, నీకు పనులే నేర్పలేదని లోకం చుడుతుందన్న భయంతో నీకు పనులు నేర్పితే ఇలాగంటే చేస్తావు. ఇలా నా తల దువ్వటం, ఇలా నా పాపడి తీయటం రాక్షసి. అయ్యో కర్మ కర్మ. సరిగ్గా దువ్వు, మళ్ళీ దువ్వు, లేకపోతే నేను బావిలో దూకి చస్తాను. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించాడు. చుట్టూ పీకేసినా ఏడుస్తున్నా నువ్వే బాగున్నావు నాకన్నా. ఎందుకే ఎందుకే ఎందుకే? నువ్వైనా చెప్పు నాన్న, అక్క నాకన్నా ఎందుకు అందంగా ఉంది? పాపం అక్కకి అమ్మలేదు కదమ్మా, అందుకని దేవుడు కాస్త అన్నం ఇచ్చాడేమో. హలో హలో హలో, ఎవరు? హలో, వాట్? కిడ్నాపింగా? తమ్ముడిని ఎత్తుకుపోయారా? చంపేస్తారా? వాట్? 10 లక్షలా? అయ్యో బాబోయ్, నేను నమ్మను. మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు. ఏడి వాడిని పిలవండి, ఫోన్లో మాట్లాడించండి. హలో తమ్ముడు, నువ్వేనా? నిజంగానే 10 లక్షలా? ఎందుకు? నాన్నగారు చంపేస్తారా? వాట్? లేకపోతే నిన్ను చంపేస్తారా? ఎక్కడున్నారా? ఏడవకు, వాళ్ళకి ఫోన్ ఇవ్వు. 12 గంటల లోపల 10 లక్షల క్యాష్ చేర్చాలా? చోటు మీ పెద్ద అబ్బాయికి తెలుసు, ఆడొక్కడే రావాలా. ఇంకో కారు కనిపించినా, పోలీసుల వాసన తగిలినా మీ అబ్బాయిని పేల్చి పారేస్తాం.
పదండ్రా. ఏంటనే ఇచ్చేసారా? మనం ప్యాన్ వేయడము ఇవ్వకపోవడమునా? ఏంటి గురు మొత్తం 10 తెచ్చావా? అంతేగా. మాకు 8 ఓటాలు, మీకు 2 లక్షలు. నేను చేస్తాను. షటప్. 8 మాకు, 2 లక్షలు మీకు కదా. లోనేటుందో చూసుకునేట్రా. తప్పుగా ఏంటి అబ్బాయి గారు ఏసాలు ఎత్తన్నారు? అబ్బే డబ్బు పెట్టి కదా అని ఇందులో పెట్టించారు మా ఫాదరు. నువ్వేది రాంబంటు అలా గలగ్గా సొమ్ములు తెస్తుంది కదా ఇదే. ఇదిగో సావుకారులు, వీళ్ళు తోడు దొంగలు, బటాచోరులు. ఇలా బాబుకే మస్కా కొట్టినారు, మీకు కొట్టరా? మీకు 8 వాటాలు, బిడ్డలకు 2 కదా. ఇంతకు ముందు 2 ఇచ్చా. 3 ఇంకొకటి బాకీ 6 1 7 8 కాసులు పెట్టి పట్టండి జల్దీ. ఈ లోపల ఈ గాడిదలు సవరదీస్తా. మా కుర్రోళ్ళు మంచి సెడ్డోళ్ళు, రౌడీలు. వాళ్ళ జోలికి పోకండి. మీరే కాదు, ఈ చుట్టుపక్కల మీలాంటి ఎదవలకు కూడా భయం చెప్పండి. వాళ్ళకే త్వరపెట్టలు పోయేది మీరే. నేను చెప్పలే, అసాధ్యులు. ప్రాణాలతో వచ్చావు నాయన, దొంగలు కొట్టలేదు కదా? వాళ్ళు కొట్టలేదు, ఇప్పుడు నేను కొడతాను. 9 10. అయ్యో అయ్యో దరిద్రుడా. ఏమిట్రా వీళ్ళ కొడతావు? కొట్టాలా సంపాలా? దొంగలు ఆళ్ళు కాదు, వీళ్ళే. వాళ్ళతోటి పార్ట్నర్షిప్ అంట. 20% 80% ఉంటా. అంటే వాళ్ళతో ఫోన్ చేయించింది ఈ సన్నాసులే. నిన్ను బెదిరించి 10 లక్షలు దోసుకుని వాళ్ళతో పంచుకు తింటారంట. వాళ్ళ వాటా 8 ఆడే ఇచ్చేసా, ఈడ 2 ఏడిచ్చా. ఆ 8 కూడా న్యాయంగా ఏడకే. చెడావు తీసి కొడతాను గాడిద. నువ్వెంత, నీ బతుకంత. నువ్వు వాళ్ళ మీద చెయ్యేస్తావా? పో, తక్షణ బయటికి పో. షో కచేరీ కట్టిపెట్టి లోపలికి వెళ్ళండి. వాడు బయటికి వెళ్తే మనం అడుక్కు తినాలి. మంగళవారం పూట బయటికి పంపిన మహాలక్ష్మిని తిరిగి నా ఇంటికి తీసుకొచ్చాడు. మొక్కండి. మీకు బుద్ధుంటే వాడి కాళ్ళకు మొక్కండి. హ్మ్.